సాధారణంగా ఎక్కడైనా సరే ఒకటి నాయకుడి మీద అభిమానం ఉంటుంది, లేదా పార్టీ మీద అభిమానం ఉంటుంది. ఇది సహజంగా జరిగేటువంటి అంశాలే. కాకపోతే ఇక్కడ పరిస్థితులు ఎలా తయారైనాయి అంటే ఏపీలో ఇది కొంత విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు అంతర్మదనంలో పడినటువంటి అంశాలు ఏంటి అంటే, ఇది ఒక్కసారి గమనించినట్లయితే 175 నియోజకవర్గాలలో కూడా సంక్షేమ ఫలాలు అనేవి కులం, మతం, పార్టీ, ప్రాంతం ఇలాంటివి ఏవి చూడకుండా అర్హులైనటువంటి అందరికీ కూడా అందించిన మాట వాస్తవం. అయితే ఇక్కడ నిజంగా సంక్షేమ పథకాలే నాయకులను గెలిపించేటువంటి అవకాశమే ఉంటే 175కి 175 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావాలి. కానీ ఆ పరిస్థితి ఉందా అంటే లేదు అనటానికి ప్రత్యక్ష నిదర్శనం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే ఐపాక్ టీంతో మాట్లాడుతూ 150 స్థానాలు మనం గెలవబోతున్నామని చెప్పటం. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. మరి 150 స్థానాలు గెలవబోతున్నాము అనేటువంటి ధైర్యం వైసీపీ శ్రేణులలో ఉందా అంటే అది దాదాపుగా కనిపించట్లేదు. అంటే ఖచ్చితంగా 150 గెలుస్తాము అని కూడా వాళ్ళు నమ్మకం లేదు, అలాగని ఓడిపోతామనేటువంటి ఇది కూడా లేదు. సో గెలుస్తాం, ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈ ఎన్నికలలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని మార్చడం జరిగింది. ఆ ప్లేసుల్లో మరొకరికి టిక్కెట్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇది మనం చూసాం. సో ఓటమి భయంతోనే ఇంతమందిని మారుస్తున్నారు అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షాలు గోలబెట్టిన విషయం కూడా మనకు గుర్తుంది. అయితే ఇక్కడ మరి ఈ మార్చినటువంటి ఎమ్మెల్యేలంతా గెలవాలి కదా, మరి వీళ్ళల్లో ఎంతమంది గెలుస్తున్నారు? సరే, మార్చకుండా ఉన్న వాళ్ళంతా బాగా పనిచేసినట్లే కదా, మరి వాళ్ళు కూడా గెలవాలి కదా, మరి వాళ్ళు ఎంతమంది గెలుస్తున్నారు? ఇదే గనక చూసినట్లయితే ప్రజలలో ఒక కొత్త రకమైనటువంటి ఈక్వేషన్ తయారైంది. ఇది ఎట్లా తయారైందంటే, మాకు సంక్షేమ పథకాలు మా ఇంటికి అందుతున్నాయి, పెన్షన్ మా ఇంటి గుమ్మం దగ్గరకు వస్తుంది, మాకు కావాల్సినవన్నీ వాలంటీర్ ఇంటి గుమ్మం ముందుకే తెచ్చిస్తున్నాడు. కాబట్టి ఇన్ని సదుపాయాలు మాకు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలి, కాకపోతే మా ఎమ్మెల్యే మాత్రం గెలవకూడదు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారో లేదంటే మరి అర్థం చేసుకుని కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారో తెలియదు, కానీ ఎమ్మెల్యే గెలవకూడదు కానీ సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉండాలి. సో ఇదే పరిస్థితి. కొన్ని చోట్ల మా ఎమ్మెల్యే పని చేయట్లేదండి, మా ఎమ్మెల్యే వేస్ట్, మా ఎమ్మెల్యేకి ఓటేయం, కానీ జగన్ కోటేస్తాం. సో ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఓవరాల్గా అసలు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అందుకే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది వన్ సైడెడ్గా డిసైడ్ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకని అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, సంక్షేమ పథకాలు ఏవి ఇచ్చినా కూడా జగన్ ఇచ్చినట్లే, కానీ స్థానికంగా రోడ్లు వేయించకపోయినా, డ్రైనేజీలు కట్టించకపోయినా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయకపోయినా, స్ట్రీట్ లైట్స్ వేయించకపోయినా, ఇలాంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఏవి చేయకపోయినా కానీ అది ఎమ్మెల్యే తప్పు. కానీ ఇవన్నీ చేపించడానికి కావాల్సినటువంటి నిధులు ఎమ్మెల్యేకి ఎవరు విడుదల చేయాలి? ప్రభుత్వం విడుదల చేయాలి. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రావాలి కదా. అది రాందే ఎమ్మెల్యే సొంత డబ్బులు పెట్టి ఏం చేపించడు కదా. రోడ్లు వేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఏ ఎమ్మెల్యే జేబులో డబ్బులు పెట్టి చెయ్యడు కదా. కాబట్టి ఇవి చేయలేదంటే అది ఎమ్మెల్యే చేయలేదు, అది ఎమ్మెల్యే తప్పు. ఏమైనా వచ్చినాయి అంటే మనకి అది జగన్ ఇచ్చినట్టు, ఇది మంచిగా చేసినట్టు. కానీ ఏపీలో ఈ 5 ఏళ్ళు నడిచిన ప్రభుత్వం ఎలా ఉంది అంటే సీఎం టు సీఎం, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, మధ్యలో నో మిడిల్ మ్యాన్, ఎవరూ లేరు. ఈవెన్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు ఎవరు లేరు. సో ఈ కారణమే ఈరోజు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పాత్ర కూడా ఏమీ లేకుండా సీఎం టు సీఎం వచ్చినటువంటి కారణం చేతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాగానే చేశాడు కానీ మా ఎమ్మెల్యే చేయలేదు కాబట్టి మా ఎమ్మెల్యేని ఓడిస్తాం. సో మరి మీ జగన్మోహన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోవాలనుకుంటున్నారు, మరి మీ ఎమ్మెల్యే ఓడిపోతే ఎలా కూర్చుంటాడు? సీట్లు తగ్గితే ఆయన సీఎం సీట్లో కూర్చోలేడు కదా అనేటువంటి ప్రశ్నకి ప్రజలు చెప్పే సమాధానాలు కూడా ఎలా ఉన్నాయంటే, మా నియోజకవర్గం ఒక్కటే పోతే ఏమవుతుంది, ఇంకా 174 ఉన్నాయిగా. సో ఇదే మాట అన్ని నియోజకవర్గాల ప్రజలు అనుకుంటే పరిస్థితి ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వగలుగుతాడా? ఇదే ఒక వింత ప్రశ్న. సో పక్క పొలంలో విత్తనాలు వేయాలి కానీ మన పొలంలో పంట పండాలన్నట్టు ఉంది ఇది. సో ఓవరాల్గా ఏం జరిగిద్దో అయితే తెలియదు, కానీ
ప్రజలు మాత్రం చాలా విచిత్రంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే మా ఎమ్మెల్యే కోటేయంగానే జగన్ కోటేస్తామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా వాళ్ళు వేసేది ఆ ఎమ్మెల్యేకే ఓటు. సో ఇది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మరలా తిరిగి ఏర్పడేటువంటి అవకాశం ఉందా? ఎన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ఈ విధంగా మా ఎమ్మెల్యే ఒక్కడే కదా పోతే పోయిందిలే అని ఆలోచిస్తున్నారు. ఓవరాల్గా ఏం జరిగిందో ఈవీఎంల్లో రిజల్ట్ వస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితి. సో ఇదే ప్రజలు జగన్కి ఇచ్చినటువంటి అతిపెద్ద షాక్ అనుకోవాలి. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేసి ఉన్నారో చెయ్యలేదో ఓవరాల్గా జూన్ 4న తెలిసే అవకాశం ఉంది. చూద్దాం.